హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే ముందుగా పూల మొక్కల వైపు చూస్తానండి. ఎన్ని గులాబీలు పూసాయా, లేకపోతే అసలు మొక్కలు ఉన్నాయా లేదా, లేదంటే ఆవులు తిన్నాయా అని. ఎందుకంటే ఎక్కువగా నైట్ టైము తినేస్తూ ఉంటాయి. ఆల్రెడీ చాలాసార్లు జరిగింది. 5:30 కల్లా చూడండి సూర్యుడు అయితే ఎంత అందంగా వచ్చారో. ఈ ఎల్లో కలర్ సూర్యకాంతిని మనము చూస్తే చాలా మంచిదండి మన హెల్త్కి. ఎక్కువగా ఆరుబయట, అందుకనే కాస్త తిరుగుతూ ఉంటాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు. అసలు సౌండ్ కూడా నేను అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది రిమూవ్ చేయాలనుకోలేదండి. ఎందుకంటే ఆ పక్షుల సౌండ్స్ అనేవి అసలు ప్రశాంతంగా నాకైతే భలే ఇష్టం అనమాట. అందుకే ఈ వాతావరణంలోనే యోగా చేస్తూ ఉంటాను, లేదంటే ఆ మొక్కలకు నీళ్ళు పోస్తాను, లేదంటే వాకిట్లో కల్లాపు చల్లేసి ముగ్గులు పెట్టడం. ఇంకా ఏదైనా ఇంట్లో పని కంటే బయట పనిని ఎక్కువగా ఇష్టపడతాను. ఒక హాఫ్ అన్ అవర్ అనమాట, ఎండ లైట్గా వచ్చినంత వరకు. సో కొంచెం తొందరగానే ఆ సూర్యుడు అనేది, అంటే ఈ సమ్మర్ కాబట్టి తొందరగానే ఎల్లో నుంచి బ్రైట్గా అయిపోతాడు. అసలు ప్రత్యక్ష దైవం కదా. సో చాలా మంచిగా ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే సూర్యుడిని, పూలని, లేదంటే ఆవు వెనక భాగాన్ని, మన అరచేతులని ఇలా చూసుకోవడం మంచిదండి. నేను ఎక్కువగా అలా ఫాలో అవుతూ ఉంటాను. అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలే అనమాట ఇవి. ఇంటి చుట్టూ మొక్కలేనండి. అసలు చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లు వచ్చేసి ఇంటి పైకి ఆ కొమ్మలు పడడం వలన ఇప్పుడంతా కూడా అసలు ఈ మధ్య వర్షం పడింది కదా, పాములు అయితే ఫుల్గా వస్తున్నాయి. పల్లెటూరులో ఉండేటప్పుడు ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అది చూసారా, అసలు మా కొబ్బరి ఆకులు వచ్చేసి మొత్తం ఇంటి మీదకి, కార్ షెడ్ మీదకి అలా వస్తూ ఉంటాయి. వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఈరోజు వర్కర్స్ కూడా వచ్చారు. కాస్త బిజీగా ఉన్నానన్నమాట. ఈ రోజంతా కూడా నేను ఎలాంటి పనులు చేశాను, నెక్స్ట్ అసలు ఈ పాములు రాకుండా మేము ఏం చేస్తాము అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తానన్నమాట. సో చూసారా, ఆకులైతే మొత్తం ఆ ఆకుల నుంచి పాక్కుంటూ ఇంటిపైకి వస్తున్నాయి. ఇంటిపై నుంచి ఇంటి లోపలికి ఇంకంతా భయంగా ఉందండి. నిన్నైతే నైట్ వర్షం పడింది. ఆ వర్షంతోనే చాలా పెద్ద పాము పక్కింటి వాళ్ళకి వచ్చేసింది. ఇంక వాళ్ళైతే కొట్టి చంపేసి బయట పడేసారులేండి. కానీ ఇలా ఖచ్చితంగా అందరికీ ఇంటి చుట్టూ కానీ ఇంటి లోపల కానీ మొక్కలు ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి కదా. సో అందుకేనండి ఎప్పుడైనా మేమైతే ఎక్కువగా ఇలాంటి రెమెడీస్ పాటిస్తాం. ఏంటంటే వెల్లుల్లి రెక్కలు ఉంటాయి కదా, అవి అదంతా పొట్టు, ఆ పొట్టుని ఇంటి చుట్టూ జల్లేస్తాము. లేదంటే కాటన్ క్లాత్స్ ఎక్కువగా కాల్చుతామన్నమాట. ఆ స్మెల్కి రావు అని చెప్పి అది ఒక టిప్స్ అనమాట. ఆ స్మెల్ అనేది పాములు దూరంగా వెళ్ళిపోతాయంట, అంత భయం అంట. సో అలా చేస్తూ ఉంటాం, కానీ అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలండి. ఫుల్ పచ్చదనం కాబట్టి సమ్మర్లో ఎండకి ఆ చెట్లు నీడకి వచ్చేస్తాయి. మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడైతే వెల్లుల్లి కారం చేస్తాను, కాకరకాయలు అనమాట. కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తాను. నెక్స్ట్ వంకాయ కర్రీ చేద్దామని. ఎందుకంటే వర్కర్స్ వచ్చేటప్పుడు 1-2 కూరలు చేస్తే కానీ లేదంటే కుదరదండి. ఎందుకంటే వాళ్ళు ఏమి నచ్చుతారో మనకు తెలియదు కాబట్టి కాకరకాయ నచ్చకపోతే వంకాయ అయినా తింటారు కదా అని ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇవి ఊర్లో వాళ్ళందరూ, ఇరుగు పొరుగు వాళ్ళందరూ, అసలు పల్లెటూరులో ఏంటంటే ఇంటి ముందే 2-3 మొక్కలు వేసుకుంటారండి. వాటి నుంచి వచ్చినవి వాళ్ళు తినగా ఇంకా పక్క వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రోజు కాకరకాయ తినలేరు కదా, వాళ్ళు రోజు వంకాయ తినలేరు కదా, అలా అనమాట. సో అలాగే నాకు కూడా కాకరకాయలు, వంకాయలు, సొరకాయలు, గోంగూర అన్నీ ఇస్తున్నారు. సో ఇచ్చేటప్పుడు ఇంకా ఇలా నాకైతే భలే ఇష్టమైన, నా ఫేవరెట్ అనమాట కాకరకాయ. నాకు భలే ఇష్టం. ఎలా వండినా కూడా ఇష్టంగా తింటానండి. టమాటో వేసి ఈ మధ్య అంతా వండుతూ ఉన్నాను. కాస్త నేను తింటున్నాను కానీ ఇంట్లో వాళ్ళు తినట్లేదు కదా అని చెప్పేసి ఈసారి ఇలా డిఫరెంట్గా పల్లీలు వేసి వెల్లుల్లి కారం చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అందుకని ఇంకా కాకరకాయలు అయితే కాస్త లేతగా ఉంటే బాగుంటాయి. ఇంకా ఒకటైతే పాడైపోయింది. అసలు ఆల్రెడీ ఇచ్చేటప్పుడు నేను వండదాం అనుకునేసరికి అవి పండిపోతున్నాయి. ఆ పండిపోయినవి కూడా అవి ఎక్కడైనా పిక్కలు వేస్తే మొక్కలు వస్తాయేమో, పాదులు వస్తాయేమో అని చూస్తున్నాను, కానీ ఎన్నిసార్లు వేస్తాను కానీ రావండి. ఎందుకంటే అలా వేస్తే కాకరకాయ పాదుకి చావు ఉండదు అంటారు. అంటే ఒకసారి పుట్టిందంటే ఆ పాదు కాయలు వచ్చిన తర్వాత, ఎండింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక పాదు వస్తుందంట.
అది నేను చాలా దగ్గరలు చూశానండి. సో ఇప్పుడైతే వెల్లుల్లి కారం కోసం అవి తొనలు అవి చక్రాల్లా కట్ చేసేసి పిక్కలు తీసేసి కాస్త పసుపు వేసేసి మొత్తం బాగా పట్టించేసాను. పసుపు అనేది మనకి మామూలుగా కర్రీస్లో ఎంత వేస్తామో అంతేనండి. మొత్తం పిక్కలు అయితే తీసేయాలి, అసలు పిక్కలు ఉండకూడదు, ఉంటే బాగోదు. అయితే ఈ వెల్లుల్లి కారం చేసుకుంటే మాత్రం చేదుగా ఉంటుంది, నచ్చరు కదా, పిల్లలు కూడా నచ్చరు కదా. సో అలాంటి వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతారు. నెక్స్ట్ 2-3 డేస్ అయినా నిల్వ ఉంటుంది. కాకపోతే అన్ని రోజులు కూడా మనం ఉంచము. ఇది ఎక్కువ చేసినా కూడా కొంచెం తక్కువగానే అవుతూ ఉంటుంది. బాగుంటుంది, డిఫరెంట్గా ఊరికే తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే రైస్లోనే కాకుండా నార్మల్గా కూడా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. సో ఈరోజైతే అందుకే ఇది ప్రిపేర్ చేద్దాం అనిపించింది. మా ఎదురింటి వాళ్ళ దగ్గర కరివేపాకు ఉందండి, ఇంకా ఆ చెట్టుకి వెళ్ళి తెచ్చుకుంటాను. ఏంటోనండి ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటిమెంట్స్ అంటూ ఉంటారు. కొంతమందికి ఇవి వేయకూడదు, అచ్చదు అలా అంటూ ఉంటే సరే అనుకొని నేను కూడా ఇంకా ఊర్లో ఉంటాయి బాగా చాలామంది దగ్గర కరివేపాకు మొక్కలు ఉంటాయి, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటూ వాడుకుంటూ ఉంటారు ఊర్లో అందరూ కూడాను. సో నేను కూడా అలాగే తెచ్చుకుంటాను. ఇప్పుడైతే పప్పులన్నీ వేయించేస్తున్నానండి. ఆ పప్పులు ఇంకేం లేదు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేయించేసి పక్కన పెట్టేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇది మిక్సీ పట్టడానికి మళ్ళీ మరి కొంచెం కరివేపాకు వేరేగా మళ్ళీ మిక్సీ పట్టకూడదు, అది కాస్త పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. పల్లీలు కూడా వేయించుకొని కొంచెం మిక్సీ పట్టాలి, మిగిలినవన్నీ పక్కన ఉంచుకోవాలి. ఇంకా కాకరకాయలు కూడా వేయించుకొని కొంచెం మిక్సీ పట్టాలి, మిగిలిందంతా కూడా సపరేట్గా ఉంచుకోవాలి. అలా చేసుకుంటాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదండి. మా స్టైల్ ఇదన్నమాట. సో ఇప్పుడైతే ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి వేస్తాను, కొంచెం చింతపండు వేస్తాను, కొంతమంది బెల్లం కూడా వేస్తారు. అది మన ఇష్టమే, మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవడమే. కొంచెం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ దేంట్లో యూజ్ చేయను కదా, చేస్తే ఎలా ఉంటుందో ఆ కర్రీ అని చెప్పి అందుకనే కొంచెంగా వేసేసి డీప్ ఫ్రై చేసేస్తాను. అయితే నార్మల్గా ఫ్రై కూడా చేసేసి వేసుకోవచ్చండి, కానీ ఇంత క్రిస్పీగా అనిపించదు అనమాట. అందుకనే కొంచెం ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసేయండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్ అనేది, ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే చుట్టూ మాడిపోయినట్టు లోపల వేగదు. అదే సిమ్లో పెట్టామంటే అది ఆయిల్ పీల్చేసినట్టు ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టేసి మంచిగా వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఒక 3-4 రౌండ్లు అయ్యాయి. కాస్త ఒక పావు కిలోకి ఎక్కువగానే ఉంటాయండి కాకరకాయలు. కొన్ని ఇంకా బాలేవు, పాడైపోయాయని పక్కన పెట్టేశాను. అంతా కూడా నాటుకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా హెల్త్కి మంచిది. ఎందుకంటే ఏం మెడిసిన్ కానీ యూరియా ఇలాంటివి ఏం వేయకుండా పండిస్తారు. ఎంత కాకరకాయలు తీసుకున్నామో అంతే పల్లీలు కూడా తీసుకొని వేయించేయాలి. వేయించేసి ఇంకా అందులో కూడా కొంచెం కరివేపాకు వేయించాను. ఇప్పుడు పప్పులు వేయించుకున్నాం కదా, పప్పులు కొంచెం పల్లీలు, కొంచెం ఒక 2 స్పూన్లు వేయించిన కాకరకాయలు వేసేసి మిక్సీ పట్టేసి, వెల్లుల్లి కూడా అందులో వేసి మిక్సీ పట్టేసి, అందులోనే కారం, ఉప్పు తగినంత వేసి మిక్సీ పట్టేశాను. ఈ మిక్సీ కూడా గారగా పెట్టాను. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి వేసేసి మరొకసారి పల్సిచ్చి బ్రేక్ చేసేయడం అనమాట. సో కొంచెం ఆయిల్ వేసేసి ఇదంతా కూడా ఈ పొడి వేసేసి, ఏం లేదండి పొడిని ఎక్కువసేపు ఏం వేయించాల్సిన అవసరమే లేదు, అవన్నీ వేగినవే కదా, కొంచెం కలిపేసి అందులోనే ఈ వెల్లుల్లి అంతా కూడా అంటే కాకరకాయ ముక్కలు అన్నీ, పల్లీలు, కరివేపాకు అవన్నీ కూడా ఈ వెల్లుల్లి కారంలోనే వేసేయాలి. వేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తే వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో చెప్పాను కదా ఇంకా వర్కర్స్ కోసమని వండుతున్నానని. ఇప్పుడైతే వంకాయ ముద్దకూర ఒక పక్కన పెట్టాను, ఒకవైపేమో సాంబార్ పెట్టాను. ఈ సాంబార్ అయితే అన్ని కూరగాయలు వేసేసి ముందే పోపు పెట్టేసి కలిపేస్తానండి. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను సాంబార్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది, అందుకనే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించలేదు. ముద్దకూర అనమాట, ఏం లేదు, ఆనియన్స్ వేయించేసి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇంకా వంకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి. అప్పుడు మసాలా దినుసులు అంటే మసాలా పొడులు, నెక్స్ట్ కారం వేసేసి కాస్త ఇంకొంచెంసేపు మగ్గించేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ అండి వంకాయ ముద్దకూర అనేది. సో వీళ్ళకైతే క్యారేజీలు పెట్టేశాను. క్యారేజీలు పెట్టేసి ఇప్పుడైతే ఒక
స్వీట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే మా సైడ్ ఎక్కువగా ఏదైనా ఒక హాఫ్ సారీ ఫంక్షన్స్ అయిన పిల్లలకి, లేదంటే విందు, ప్రెగ్నెంట్ లేడీస్కి, ఇలా ఏవైనా శుభకార్యాలు కానీ, లేదంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఎవరైనా చనిపోయేటప్పుడు వాళ్ళ ఇంటికి పలకరింపుకి వెళ్తాం కదా. సో అలాంటప్పుడైనా ఏవైనా స్వీట్స్ తీసుకెళ్దాం అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా ఒక అమ్మాయికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను. అందుకనే ఒక స్వీట్ చేశాను. ఆ స్వీట్ ఏంటంటే ఎప్పుడో అమ్మ వాళ్ళు చేసేవారండి చిన్నప్పుడు, అది గుర్తుకొచ్చింది. ఇది మేము పనస్తోనలు అంటాము. సో ఈ పనస్తోనలు వచ్చేసి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను మైదా పిండితోనే చేస్తున్నానండి. మైదా పిండి కేజీ తీసుకుంటే ఒక 3/4 కిలో వరకు ఉంటుంది. గోధుమను ఒక వేసాను, ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు, లేదంటే 1/2 కిలో వరకు వేసుకోవచ్చు. ఇందులోనే బాగా కాగబెట్టిన నెయ్యి వేసాను. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు. మైదా పిండి ప్లేస్లోన గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. గోధుమ పిండి తీసుకున్నప్పుడు 1/2 కిలో గోధుమ పిండి తీసుకుంటే ఒక 1/4 కిలో వరకు బియ్యం పిండి తీసుకొని వేస్తారు. సో నేనైతే ఈరోజు మైదా పిండే వేస్తాను, ఇంట్లో ఉందని. ఇంక ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం యాలకుల పొడి వేసేసి ఆయిల్ నెయ్యి వేసాం కదా, బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మనం మొత్తం ముద్ద అయితే బాగా కలిపేసి సేమ్ ఇగో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అవి చపాతీలాగా ఒత్తుకొని ఒక బ్లేడ్తో కానీ చాకుతో కానీ కట్ చేసేస్తే వంట అయితే, అంటే ఇంకా అవి డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. దానిపైన పంచదార పాకం వేసుకోవాలి. అయితే ఇన్ని పనుల మధ్య అసలు చాలా చాలా బిజీగా ఉన్నానండి. ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు. ఏదో ఒకటి నెలలోన కరెక్ట్గా ఒక 3-4 సార్లైనా ఇలా ఏవైనా ఇవ్వాల్సి రావడం, ఇలా వీటి కోసం చేస్తాను. నెక్స్ట్ పిల్లలకి దగ్గరికి వెళ్ళేటప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా ఇదే వర్క్ అనమాట. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉండిపోతూనే ఉంటుందండి. ఏమంటే ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటారు అనుకుంటారు, కానీ మా పనులు మాకు ఉంటాయి కదా. సో నేనైతే పనస్తోనలు అయితే నీట్గా కట్ చేసేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుని, ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేసేయడమేనండి. హై ఫ్లేమ్ కానీ పెట్టామనుకోండి మాడిపోతాయి. కాస్త చూసుకొని చాలా తొందరగా వేగిపోతాయి. వేగేటప్పుడు అవి తొనలుగా విడతాయి కాబట్టి వీటిని పనస్తోనలని అందుకే అంటారేమో అనిపిస్తుంది. ఎక్కువగా అమ్మ వాళ్ళైతే ఎక్కడికైనా విందు అనేసరికి చక్కగా ఈ వంట పెట్టుకొని వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఇలాంటివి తీసుకెళ్ళేవారు. క్యాన్లతో తీసుకెళ్ళడం మా సైడ్ అలవాటండి. అందుకని అయితే అవి నిండుగా ఉండాలి కదా అని చెప్పి ఇటువంటివి అయితే టేస్ట్గా ఉంటాయి, నిండుగా ఉంటాయి అని. అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్గా బిస్కెట్లు చేసామనుకోండి, అవి క్యాన్కి ఎన్ని ఎక్కువ చేసినా అడుక్కే ఉంటాయి అన్నమాట. బాగా అసలు కనిపించినట్టు, ఎక్కువ తీసుకెళ్ళినట్టు అనిపించదు. సో అందుకేనేమో ఇటువంటి రెసిపీస్ ఎక్కువగా చేస్తూ ఉండేవారు. ఒక 50 పూలు వరకు రెడీ చేశానండి ఈరోజు. అంటే సంపంగి పూలు అని కూడా అంటాము, ఒక పనస్తోనలని కూడా అంటాము. వీటినైతే ఒక 50 చేశాను. వాటికి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మనము ఎలా తీసుకున్నామో అంతే పంచదార తీసుకోవాలి, లేత పాకం తీసేయాలి. నేను 1 కిలో వరకు తీసుకొని, అంటే మనం పిండి ఎంత తీసుకుంటే అంతే పంచదార పాకం కూడా సరిపోతుందండి. మైదా పిండి 1/2 కిలో తీసుకున్నాం అనుకోండి, పంచదార కూడా అంతే తీసుకోవాలి. అదే గోధుమ పిండి అయినా అంతే. ఏదైనా పిండి ఎంతో పంచదార పాకం కూడా అంతే ఉండాలి. అలా అయితే మనకి పనస్తోనలకి కరెక్ట్గా సరిపోతుంది. లేత పాకం తీసేసి వేసేయాలన్నమాట. అంతా పట్టించేసేసి ఇంకా ప్రిపేర్ చేసి సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటాను ఫ్రెండ్స్.